నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటించి ప్రతిపాదిక పారిశ్రామిక హబ్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దొనకొండ ఎయిర్పోర్ట్ ను సందర్శించి కలెక్టర్ పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, స్థానిక పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ఆయన 25,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక హబ్ ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే బీడీఎల్, ఏపీజీఈసీ, భవ్య ఇండస్ట్రీ సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయని తెలిపారు. బీడీఎల్ సంస్థ కోరిన స్థలం సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ ఉండడంతో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తాను వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. పారిశ్రామిక హబ్ కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా ఎక్వైర్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకు వచ్చున్నాయి. సో ఆ ప్రపోజల్స్ ని ఒకసారి వెరిఫై చేయడానికి, తర్వాత ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్, ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి బీడీఎల్ అనేది ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో దాన్ని ఒక ప్రజెంట్ పొజిషన్ అసెస్ చేయడం జరిగింది. సో ఆ బీడీఎల్ ల్యాండ్కి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎయిర్ స్ట్రిప్ ఉంటే కనుక ఈ డిఫెన్స్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎంత దూరంలో ఉంది ఏమిటనేది కూడా ఫిజికల్గా వెరిఫై చేయాలని కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ ఒక 1400 ఏకర్స్ ఏపీజీఈసీకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్స్లో అసైన్ ల్యాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా ఇమ్మీడియట్గా సర్వే చేయించి దాని ప్రకారం మనము ఈ ఇండస్ట్రియల్ హబ్ కింద దీన్ని తయారు చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో గవర్నమెంట్కి, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సర్వేస్ అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఈ దొనకొండ అనేది ముందు నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్గా హబ్గా డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి ఒక ఆలోచన ఉంది కాబట్టి, సో దానికి ప్రకారమే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సో బేసికల్గా ఈ ఏరియా అంతా కూడా త్వరలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి రివ్యూ అయిన తర్వాత సో దీనికి సంబంధించినటువంటి డేటా తయారు చేయడం, తర్వాత రికార్డ్స్ అన్ని బిల్డప్ చేయడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ విజిట్ అనేది జరిగింది.